నమస్తే అండి, నా పేరు పాలపాటి శివనాగరాజు, 113 తాళ్ళూరు, పెరంగపురం మండలం, గుంటూరు జిల్లా. మెలినా వారి సీడ్స్ వారి 119 అనే రకం ఛాయా రకం వేశాను. సీడ్స్ కాపు, చిక్కన కాపు, పూతలో కూడా వచ్చిన ఎమ్మటే కాపు అవుతుంది, ఎమ్మటే బాగుంటుంది. విత్తనం వేసుకోవాలి, తగ్గ విత్తనం కాపు విత్తనం. ఈ చెట్టు దగ్గర ఎడం పెట్టుకొని వేసుకోవాలండి. ఇది దగ్గర వేసాను. మీకు ఎలా అనిపించిందండి మామూలుగా మొక్క చూస్తే? ఇప్పుడు వేసుకోవచ్చు అండి, ఇది రైతు బాగానే ఉంది. రైతుకి బొబ్బర కాగింది మెయిన్, కాపు కోత కూలి కూడా బాగానే ఉంది. మీకు ఒక కోత కోసారండి ఆల్రెడీ? ఒక కోత కోసాం. ఎన్ని గంటలు అవుతుంది అది? అది ఎకరానికి వచ్చేసి ఇప్పుడు 8 గంటలు అవుతాయి. మేము కాయాలని కోసామండి, కాయలు పెరిగిద్దని, చెట్టు పెరిగిద్దని. మీకు పూత గోడ కానీ ఎలా ఉందండి? మొత్తం పూత గోడ అంతా బాగానే ఉందండి. చక్కన పూత, చిక్కన కాపు. మొత్తం మీద ఎంత అవుతుంది అనుకుంటున్నారండి మీరు? మొత్తం ఎకరానికి ఇవి 35 నుంచి 40 కాడికి వస్తాయి అనుకుంటున్నామండి. మీకు నల్లి కానీ అవన్నీ ఎలా ఉందండి? నల్లికి ఆగింది, బొబ్బరకు ఆగింది. వేసుకోదగ్గ విత్తనమే. మెలినా సీడ్స్ వారికి ధన్యవాదాలు, ఇంత మంచి విత్తనాన్ని అందించినందుకు రైతులకి. మీకు ఎలా అనిపిస్తుందండి ఇప్పుడు? నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు అంటారు దీన్ని? వేసుకోవచ్చు అండి. దీనికల్లా ఎడం పెట్టుకోవాలండి. 36 అచ్చు పెట్టుకొని ఎడంగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీనికి 36 అంటే అండి? 36 అచ్చు 2 పక్కలు పెట్టేసి మధ్యలో మొక్క వేసుకోవటమేనండి. దీనికి మీరంతా చేశారండి? మేము 32 వేసాము, 15 అంగళాలు పెట్టాం. మీకు కాపు కానీ పూత కానీ మొత్తం ఎలా అనిపించిందండి? కాపు కానీ పూత కానీ, పూత కూడా అంతా చెట్టు నిండా వచ్చిందండి, ఎమ్మటే పిండి అయిపోద్ది. అయితే దాకా వేసుకోదగ్గ విత్తనం ఇది. రైతు సోదరులుగా కోత కూలి కూడా కలిసి వచ్చింది, బ్రహ్మాండంగా ఉంది. చిక్కన కాపు, మంచి పూత, అచ్చు పెట్టి మధ్యలో మొక్క వేసుకుంటే సరిపోద్ది. దీనికల్లా కూడా మేము తెలియక 32 అచ్చు పెట్టి 15 అంగుళాలు వేసిన వల్ల కొంచెం తాలుగా అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ పర్లేదు, విత్తనం వేసుకోవచ్చు, విత్తనం బాగుంది. ఓకే, ఇది వచ్చేసరికి అండి మనం కోత అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాం కదా, ఇది మళ్ళీ రెండో స్టెప్ కాసింది. ఇదంతా కూడా రెండో స్టెప్ కూడా ఎక్కడ బాగా ఎట్లా ఉందో చూడండి. కాపు కానివ్వండి, ఆ చిక్కదనం కానివ్వండి, ప్లస్ అయినా కూడా ఆగట్లేదు. రెండో స్టెప్ కాసినా కూడా ఇంకా మళ్ళా వచ్చిన పూత కూడా రావటం కానీ మళ్ళా ఎక్కడ ఆగట్లేదు. గ్రోత్ కూడా ఆగకుండా పైన ఎగులు కూడా బాగా వస్తున్నాయి. ఇక వచ్చినవి కూడా మళ్ళీ పూతలుగా చివరి పూతలు కూడా ఉన్న చూస్తున్నాం కదా, ఇవి కూడా ఎక్కడికక్కడ సెట్ అయిపోతున్నాయి. ఏంటంటే మనం దీన్ని రన్నింగ్గా కోసుకుంటా ఉంటే మనకు మంచి దిగుబడి రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోదగ్గ వెరైటీలు. రెండో కోత కూడా కాపు చిక్కగా వచ్చిందండి. పూత కాపు రెండో కోతకు కూడా మెలినా సీడ్స్ వారికి ఇటువంటి విత్తనం అమ్మిన యాజమానానికి వాళ్ళకి ధన్యవాదాలండి.